గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మున్సిపల్ ఎన్నికల్లో ఉపయోగించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, అందుకోసం ఇలా మాట్లాడుతున్నారు అనేది ఒకటి. రెండోది, ఈ రేవంత్ రెడ్డి బినామీ కంపెనీకి 6,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, అది దివాలా తీసింది, దానికి ఎలా టెండర్లు ఇచ్చారు అనేది ఒకటి. ఈ 2 పాయింట్లు. ఏమన్నావు? ఫోన్ ట్యాపింగ్ లో హీరోయిన్ల ఫోన్ ట్యాప్ అయ్యింది, ఇంకెవరిదో ట్యాప్ అయిందంటూ మాట్లాడడం, అలాంటి వ్యక్తి జాతిపిత ఎలా అవుతాడు ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తి అంటూ మాట్లాడడం, ఇదంతా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారని ఒకటి. అట్లా కాదు కానీ ఇప్పుడు వాళ్ళు మొన్న కేసీఆర్ గారు బయటకు వచ్చిండ్రు. కేసీఆర్ గారు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దానికి ఒక గ్లోరిఫికేషన్ ఇస్తున్నారు జాతిపిత అని. ఇప్పుడు మీకు బాగా తెలుసు కదా, తెలంగాణ ఉద్యమ కాలంలో మనం జయశంకర్ సార్ను చనిపోయిన టైంలో జాతిపిత చేస్తే బాగుంటది, ఆయన జీవితం అంతా త్యాగమయమైంది, ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకోలేదు, తెలంగాణ కొరకు కేసీఆర్ లాంటివన్నీ తెర మీదకి తీసుకొచ్చి ఆయనకి ఇంట్రెస్ట్ ఒక దశలో లేకున్నా ఆయనకి ఇంట్రెస్ట్ కల్పించి ఆయన వెంట ఉండి మరి తెలంగాణ కొరకు జీవితం మొత్తం వెచ్చించినోడు, 10 మంది మీటింగ్ పెట్టినా తెలంగాణ అంటిపోయినోడు. కాబట్టి ఆయన అనాలని అనుకున్నాము, అప్పుడు పేపర్లలో టీవీలలో కూడా వచ్చింది. కానీ ఆ దశ ఆయన చనిపోయిన తర్వాత మనోడు ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టి పోనీ మహాత్మా గాంధీ లెక్క ఒక త్యాగం చేసినా మనోని పోనీ ఆయన ఏ పదవి ఆశించకుండా ఉన్నాడు అని అనుకోవడానికన్నా అవకాశం ఉంటుండే. రాజకీయాల్లోకి వచ్చే ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని అవినీతి ఆరోపణలు వచ్చి ఆరోపణలు వచ్చినవన్నీ మనం జాతిపిత అని అంటామా ఒక మాటకు? దయాకర్ గారు కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్ వ్యాలిడ్. అలాంటి ఆరోపణలు, అలాంటి ఫోన్ ట్యాపింగ్లు అవి ఇచ్చినప్పుడు ఆయన జాతిపిత అనొద్దు అని అనడంలో మీ పార్టీ పరంగా తప్పేం లేదు. అది కాకపోతే ఆయనకు ఒక కులానికి ఆపాదిస్తూ ఆ కులానికే జాతిపిత అయినా ఆ కులం వాళ్ళు మీ పార్టీలో కూడా ఉన్నారు కదా అనేది కృష్ణ గారి ప్రశ్న. ఇప్పుడు చాలా మంది మనమేమో కేసీఆర్ గారిని గౌరవిస్తాం ఒక రకంగా, మీరైనా నేనైనా సమాజమైనా సరే, ఆయన ఏ ఆరోపణలున్నా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తూ ఉండొచ్చు కాక, కానీ బాపు కూడా అంటారు కొంతమంది, అనొచ్చు, దాన్ని మనం కాదనలేము, ఎందుకంటే వాళ్ళ ఇష్టం కొద్దీ అంటారు. కానీ జాతిపిత అనేది ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఎలాంటి చేసినప్పుడు అట్లా అంటుండొచ్చు, మీరు ఒక కులానికి జాతిపిత అనేది లేకపోతే మహాత్మా అనేది ఒక లిస్టే వచ్చేది కాదు, వాళ్ళు చేసే చర్యలతోని సమాజం భావించి గౌరవంగా అది చూసేది. కాబట్టి నేను అంతకుముందు చెప్పిన చూడండి, అప్పుడు తను ముఖ్యమంత్రి కాకుండా కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేనా తను నేను రాజకీయ పదవులు తీసుకోను అని పక్కన ఉంటే నిజంగానే జాతిపితావు నేను చెప్తున్నా. సోనియా గాంధీ గారి మీద కూడా మనీ లాండరింగ్ కేసెస్ ఉన్నాయి, అదైతే వాస్తవమే కదా. మనీ లాండరింగ్ కేసెస్ ఉన్న వాళ్ళ మీద మీరు తెలంగాణ తల్లి అని ఎట్లా పేరు పెట్టవచ్చు? మేమన్నామా? తెలంగాణ తల్లి అని మేము అనుకుంటాం కాంగ్రెస్ వాళ్ళు, మీరెందుకంటారు? మేము జాతిపిత మేము అనుకుంటున్నాం, మీకెందుకు నొప్పి వస్తుంది? మీకెందుకు వస్తుంది? మీకు అనాలని లేకపోతే అనకండి, మీరు ఎట్లాగో గౌరవం ఇస్తలేరు కదా. క్రిషాంక్ జాతిపిత ఏంది, మొత్తం మహాత్ముడు అనేది తిరగొచ్చు, నీకు ఆ స్వేచ్ఛ ఉంది, నీకు హక్కు ఉంది, నిన్నోడు కాదంటాడు. మేము అంటున్నాం, మరి మీకు నొస్తుంది కదా, మీ రేవంత్ రెడ్డి గారికి నొస్తుంది. బీఆర్ఎస్ జాతిపిత అనుకోండి, తెలంగాణ అంటే తెలంగాణ పదం మీద మీ పార్టీలో సోనియా గాంధీ గారికి తెలంగాణ పదం మీద చెయ్యి గుర్తు పెట్టుకున్నారు మీరు తెలంగాణ తల్లి విగ్రహంలో. అట్లా కదా దయాకర్ గారు, బతుకమ్మని తీసేసి తెలంగాణ తల్లిలో హస్తం గుర్తు పెట్టుకున్నారు మీరు. మరి మీకేమైనా హక్కు ఉన్నదా? మీరు ఇలా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు చేస్తున్నారు, అంతే. తీసేసుకోరాదు.